వినాయక్ దేశాయ్, అపర్ణదేవి ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం రాధా మాధవం. విలేజ్ బ్యాక్ టాప్ లో వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలై డీసెంట్ టాక్ సొంతం చేసుకుంది. దాసరి ఇస్సాకు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని గోశాల్ వెంకటేష్ నిర్మించారు. రీసెంట్ గా ఓటీటీలో విడుదలైంది. అయితే ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం. రాధా చాలా మంచి గుణాలున్న అమ్మాయి. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా మాధవ పేరుతో మాధవ సంరక్షణ కేంద్రాన్ని నడుపుతుంటుంది. ఈ కేంద్రం ద్వారా అనాథ పిల్లలను, వృద్ధులను, తాగుబ్రోతులను చేరదీసి వారి జీవితాల్లో వెలుగులు నింపుతుంటుంది. అయితే రాధా తండ్రి జైలు నుంచి విడుదలై రాధా నడుపుతున్న కేంద్రానికి వెళ్తాడు. కానీ తన కూతురే ఈ సంస్థను నడుపుతుందని ఆ తర్వాత తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు రాధ వాళ్ళ తండ్రి జైలుకు ఎందుకు వెళ్ళాడు, ఈ తండ్రి కూతురు మధ్య ఏం జరిగింది, అసలు మాధవ పేరుతో రాధా ఆ సెంటర్ ఎందుకు నడుపుతుంటుంది, అసలు రాధా మాధవుల కథ ఏంటి అనే విషయాలు తెలియాలంటే ఈ చిత్రం ఖచ్చితంగా చూడవలసిందే. ఎలా ఉందంటే, పరువు హత్యల నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. కానీ వీటిలో కొన్ని భారీ విజయాలు సాధిస్తే మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి. కానీ ఈ సినిమాలో మాత్రం పీరియాడిక్ రియలిస్టిక్ గా ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కించారు. మొదటి భాగం మొత్తం కేర్ సెంటర్, లవ్ నేపథ్యంలో వచ్చినా కూడా సెకండ్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలు ఆలోచింపజేస్తాయి. ముఖ్యంగా ఈ సినిమాను ఎక్కడ బోర్ కొట్టకుండా తెరకెక్కిన విధానం బాగుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లలో వచ్చే సన్నివేశాలు కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అయితే బాగుండేది అనిపిస్తుంది. మొత్తం మీద సినిమా చూసిన ప్రేక్షకులకు పర్వాలేదు అనిపించేలా ఉంది. ఎవరెలా చేశారంటే, వినాయక్ దేశాయ్ మాధవ్ పాత్రలో చదువుకున్న గ్రామీణ యువకుడిగా తన ప్రేమను లక్ష్యాన్ని సాధించాలనే కుర్రాడిగా నటించి మెప్పించారు. అపర్ణదేవి రాధా పాత్రలో ప్రేమికురాలుగా కనిపించి నటించి మెప్పించింది. మిగతా నటినట్లు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే, గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా విజువల్స్ పరంగా బాగున్నాయి, నిర్మాణ విలువలు బాగున్నాయి, సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడ మెప్పిస్తుంది. చివరి మాట, ఎమోషనల్ లవ్ స్టోరీ సినిమాలు ఇష్టపడేవారు ఈ చిత్రం ఖచ్చితంగా చూడండి.